వావ్ హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే పెట్రోల్ అనేది నిజంగా ఎండలో మండుతుందో లేదనేది మనం ఈ వీడియోలో మనం చూద్దాం. మేము పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఎండలో వద్దు, కొంచెం నీళ్ళకి రండి అని అడిగారు. మేము ఎందుకని అడిగాం. వాళ్ళు ఏమన్నారు అంటే ఎండలో నిజంగా ఎండలో పెట్రోల్ అనేది మండుతుందా అని చెప్పారు. నిజంగా ఎండలో పెట్రోల్ అనేది మండుతుందా లేదనేది నాకైతే డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఎలాగైనా క్లియర్ చేయాలని చెప్పి మనం ఈ ఎక్స్పెరిమెంట్ అయితే నేను చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో నేనైతే పెట్రోల్ అయితే 2 లీటర్స్ అయితే తీసుకున్నాను. ఇది ఒక బంకులో తీసుకుంది, అలాగే ఇది ఒక బంకులో తీసుకుంది. మీరైతే చూడొచ్చు రెండింటికి కలర్ తేడా. నాకు తెలిసి ఇది క్వాలిటీ అనేది కొంచెం తేడా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఈ రెండు కూడాను ఎండలో పెట్టి చూద్దాం. మనం పెట్రోల్ అయితే జస్ట్ ఒక 60 ml అయితే మాత్రం తీసుకున్నాం. ఒకటి ml ఇది 60 ml, ఇది 60 ml, ఇట్లా 60 ml, అలాగే దీంట్లో 60 ml. ఇది కొంచెం కలర్ ఎక్కువ ఉంది, ఇది కొంచెం కలర్ తక్కువ ఉంది. ఈ రెండు ఎండలో పెట్టి చూసాం. ఇప్పుడు ఎండ ఎంత ఉందంటే ప్రజెంట్ అయితే ఒక 36-37 సెంటిగ్రేడ్ అయితే ఉంది. చూద్దాం, ఇది జస్ట్ ఒక 10 minutes అయితే చూద్దాం ఫైర్ అవుతుందో లేదనేది. నేను కొంచెం సేఫ్ సైడ్ కొంచెం దూరం వెళ్తాం. ఈ రెండు పెట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వీటికైతే ఎండలోనైతే కంప్లీట్గా మనం పెట్టాం. ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది, కానీ ఎటువంటి ఫైర్ అయితే మాత్రం అవ్వలేదు. మనం ఇప్పుడు నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టి ఈ బోతద్దం ఏదైతే ఉందో దీన్ని మనం పేపర్తో మండిస్తాం. యాక్చువల్గా అయితే ఈ బోతద్దంతో కంపల్సరీగా మీరు చూడొచ్చు, పేపర్ అయితే కంపల్సరీ మండుతుంది. ఓకేనా? ఈ పేపర్ని అయితే ఫైర్ చేసి ఈ బోతద్దాన్ని మనం ఈ పెట్రోల్ పైన అదే స్పాట్ ఎలాగైతే పడుతుందో సేమ్ అదే స్పాట్లో పెడదాం. అంటే దీంతో హీట్కి అనేది పెట్రోల్ మండుతుంది లేదని మనకి ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి తెలుస్తుంది. కనిపిస్తుందా? ఇక ఆపి ఈ రెండు పెట్రోల్ కూడా మనం చెక్ చేసాం. ఏమాత్రం కూడా ఫైర్ అయితే అవ్వలేదు. 30 minutes ఉండి చూసాం. ఇందులో 60 ml అయితే పెట్రోల్ వేసాం. ఇప్పుడు వచ్చి మనకి ఇది 20 ml అయితే కనిపిస్తుంది. ఇంచుమించు 1 hour అయితే మనం ఎండలో అయితే ఉంచాం. అలాగే బోతద్దం కింద కూడా ఉంచాం. ఎటువంటి ఫైర్ అయితే మాత్రం మనకు కనిపించలేదు. ఇది చూడండి, 20 ml అయితే ఉంది, 60 ml అయితే మనం వేసాం. 40 ml అయితే ఆవిరి అయిపోయింది అనమాట. ఇంచుమించు 1 hour అవుతుంది. ఇది కలర్ తక్కువ పెట్రోల్ కొద్దిగా. ఇది మనం 60 ml వేసాం, 50 ml అయితే ఉంది. 1 hour అయితే మనం ఎండలో ఉంచాం. అదే గాలి, ఎండ, అలాగే బోతద్దం కింద అయితే మనం ఉంచాం. ఇది 15 ml అయితే ఉంది. ఎటువంటి ఫైర్ అయితే మాత్రం జరగలేదు. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఫైర్ అవుతుంది లేదు చూడాలి. ఇప్పుడు ఆ పేపర్ కాలుతుంది. పెట్రోల్ అనేది మండుతుందో లేదో కూడా చూద్దాం. వావ్, పెట్రోల్ అయితే ఎండకైతే మండదు. మనం కావాలని మండిస్తే మాత్రం అగ్గిపుల్ల కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళు మాత్రమే పెట్రోల్ మండుతుంది. ఎండకి గట్టి ఎప్పుడు కూడా ఫైర్ అవ్వదని ఈ వీడియోలో మనకి అర్థమైంది. పెట్రోల్ మండాలంటే 250 degrees సెంటిగ్రేడ్ అయితే మాత్రం ఉండాలి. అలా ఎండ అయితే ఏదైతే ఉందో అంత ఎండ అయితే ఎక్కడ కూడా ఉండదు. 50-60 degree వరకు అయితే మాత్రం ఎండ వెళ్తుంది. పెట్రోల్ అయితే మాత్రం ఆ ఎండకి అయితే మాత్రం ఫైర్ అవ్వదు. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి ప్రయోగాలు అయితే ఇంటి దగ్గర అయితే మాత్రం చేయొద్దు. మేమైతే ఓపెన్ ప్లేస్లోనైతే చేసాం. సేఫ్టీ సైడ్ ఉపయోగించుకొని మేము ఈ ప్రయోగం అయితే చేసాం. కానీ ఇలాంటివి అయితే మాత్రం మీరు అస్సలు చేయొద్దు. చిన్నపిల్లలు కానీ ఇలాంటి జోలికి వెళ్ళొద్దు. పెట్రోల్ అయితే మాత్రం చాలా డేంజరు. ఇలాంటివి చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా సేఫ్టీ సైడ్ ఉపయోగించి మాత్రమే చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.